శ్రీశైలం డ్యాం భద్రతపై ఇవాళ మధ్యాహ్నం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ పరిశీలించనుంది. కమిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్నారు. 2009లో వరదల కారణంగా డ్యాం ముందు భాగంలో ప్లంజ్ పూల్ దెబ్బతిందని, 100 అడుగులపైనే భారీ గుంత ఏర్పడిందని గతంలో డ్యాం సేఫ్టీ కమిటీలు, నిపుణుల బృందాలు తెలిపాయి. శ్రీశైలం డ్యాంకు నష్టం జరగకముందే ప్లంజ్ పూల్ సమస్య క్లియర్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ముందు భాగంలో ఏర్పడిన భారీ గుంత పరిశీలనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఎన్డీఎస్ఏ కమిటీ శ్రీశైలం పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సుంకన్నని అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, తెలుగు రాష్ట్రాల జీవనాడైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పైన కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే రేడియల్ కస్ట్ గేట్ల ముందు భాగంలో పడినటువంటి భారీ గొయ్యిని కూడా పూడ్చేందుకు కూడా వడివడిగా అడుగులు పడుతున్నాయి. శ్రీశైలం భద్రతలో భాగంగా నేషనల్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు సిడబ్ల్యూసీ, అదేవిధంగా మరికొంతమంది ఇంజనీర్ల బృందం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ముఖ్యంగా ఏదైతే డ్యామ్ కు చేపట్టాల్సినటువంటి మరమ్మతులు అయితే ముఖ్యంగా గతంలో 2009లో వచ్చినటువంటి భారీ వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్ల ముందు భారీగా గొయ్యి పడింది. అది దాదాపు 100 అడుగుల లోతులో ఉంది. అది అలాగే ఉంచిన గురయ్యి డ్యామ్ కి ప్రమాదం ఉందని కూడా గతంలో కూడా పలు నిపుణుల కమిటీలను కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో 2014-19 మధ్యకాలంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దానిపైన కూడా కొంత పూర్చేటువంటి ప్రయత్నాలు చేయాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంకు కూడా దీనిపైన కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రతిపాదనలు పంపినటువంటి క్రమంలోనే 2019-2024 మధ్య కాలంలో ఉన్నటువంటి ఏదైతే వైసీపీ ప్రభుత్వం దాన్ని ఫాలోఅప్ చేయకపోవడం, ఆ ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించకపోవడం వల్ల అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. అయితే గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినటువంటి క్రమంలోనే మళ్ళీ ఏదైతే భారీగా వరదలు వచ్చినటువంటి ఆ పరిస్థితులలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్లంజ్ పూల్ పైన కూడా ప్రత్యేక దృష్టి సారించేసి మళ్ళీ వరల్డ్ బ్యాంక్ తో మాట్లాడింది. అదేవిధంగా నిపుణుల కమిటీ, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు కూడా ఈ ప్లంజ్ పూల్ కూడా ఏదైతే పూడ్చాలని కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంకు నిధులు ఏదైతే మంజూరైనటువంటి క్రమంలో మరమ్మతులు ఏ విధంగా చేపట్టాలి, అదేవిధంగా వచ్చేది వర్షాకాల సీజన్ కాబట్టి మళ్ళీ కోతకు గురి కాకుండా తాత్కాలికంగా ఎలాంటి పనులు చేపట్టాలి, శాశ్వత పనులు ఎలాంటి ఏ విధంగా చేయడం అనే దానిపైన ఒక ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు కూడా కమిటీకి అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు, రిపోర్టులు కూడా పంపినటువంటి నేపథ్యంలో ఇవాళ వచ్చేటువంటి పర్యటన కూడా ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అజయ్ జైన్ పర్యటన కూడా చాలా కీలకమైంది. దీన్ని బట్టి పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. త్వరలోనే ఏదైతే ప్లంజ్ పూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టున్నారు, పనులు కూడా మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరమ్మతులు అయితే నిర్వహణకు సంబంధించిన కూడా అప్పటికే నిధులు ఉన్నాయి కాబట్టి వాటిని మే 31వ తేదీ లోపల పూర్తి చేయాలని ఒక నిర్ణీత గడువు కూడా నిర్ణయించినటువంటి క్రమంలో అయితే దీనికి వచ్చిన తర్వాత డ్యామ్ పరిశీలన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అజయ్ జైన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాటి ఏ మేరకు కూడా అమలు చేస్తారని కూడా తీవ్ర ఉత్కంఠత నెలకొంది. నరేష్. రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.